జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. అవార్డులు వరించిన సినీ కళాకారులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల్ని రంజింపచేయడానికి భవిష్యత్తులో మరింత బాధ్యతతో పనిచేస్తామని తెలిపారు. భగవంత్ కేసరి సినిమాకు ఉత్తమ జాతీయ తెలుగు పురస్కారం రావడంపై చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం చిత్ర బృందానికే చెందుతుందని అన్నారు. జాతీయ పురస్కారం తమకు మరింత స్ఫూర్తినిచ్చిందన్న బాలకృష్ణ ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించాలన్న తపనను రెట్టింపు చేసిందన్నారు. తాము తీసిన సందేశాత్మక చిత్రానికి ప్రేక్షకుల ఆదరణతో పాటు అవార్డు రావడం ఆనందాన్ని ఇచ్చిందని దర్శకుడు అనిల్ రావిపూడి, భగవంత్ కేసరి చిత్ర నిర్మాత సాహు గారపాటి అన్నారు. 2023లో బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి ఫిల్మ్ షైన్ స్క్రీన్ సాహు గారి బ్యానర్ లో చేయడం జరిగింది. నేను అన్ని ఫిల్మ్స్ చేసుకుంటూ వస్తున్నాను, కమర్షియల్ గా, ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ ఫిల్మ్స్. ఎందుకో భగవంత్ కేసరి ఆల్వేస్ లైక్ నా కెరియర్ లో ఒక డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ అటెంప్ట్. అది నేను ఊహించినట్టుగానే, నేను నమ్మినట్టుగానే ఆడియన్స్ కూడా దాన్ని అప్పుడు అంతే సక్సెస్ ఇచ్చారు. అండ్ వీటన్నిటితో పాటు ఈరోజు ఒక స్పెషల్ బోనస్ అని చెప్పాలి. జాతీయ స్థాయిలో ఇలాంటి ఒక మా ప్రయత్నాన్ని గుర్తించినందుకు నిజంగా నేషనల్ అవార్డ్ కమిటీకి, అలాగే జ్యూరీ మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బనావ్ బెట్టి కుషార్ లాంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో ఒక అమ్మాయిల గురించి కెరియర్ పరంగా వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలన్నట్టుగా చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ డ్రైవ్ చేసాం భగవంత్ కేసరిలో. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లాంటి ఒక ఎంతో సున్నితమైన అంశాన్ని బాలకృష్ణ గారు ఒక స్టార్ తోటి కన్వే చేయించడం కూడా నిజంగా అందరూ ఆడియన్స్ అప్లాస్ అప్పుడే దొరికింది మాకు. దాన్ని ఈరోజు నేషనల్ అవార్డు రూపంలో మళ్ళీ ఇంకొకసారి ఆ విజయాన్ని గుర్తు చేసుకోవటం చాలా సంతోషం. వెరీ హ్యాపీగా ఉందండి. ఇక్కడ మన నేషనల్ జ్యూరీకి కానీ, అక్కడ కమిటీకి కానీ మా ఈ కష్టం, ఈ సినిమా తీసిన ఉద్దేశం గుర్తించి మాకు అవార్డు ఇవ్వడం చాలా వెరీ హ్యాపీ. అట్లానే మాకు ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి, అంత పెద్ద హీరో అయి ఉండి ఆయన ఇలా ఒక సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ కమర్షియల్ సినిమాతో పాటు ప్యాకేజ్గా చేసి అది చేయటం కానీ, మా డైరెక్టర్ అనిల్ రావుపూడి ఎప్పటి నుంచో ఆ స్క్రిప్ట్ మీద ఒక మంచి పెద్ద హీరోతో చేద్దామని పెట్టుకుని మేము అందరం అనుకుంది ఇవాళ మాకు రెట్టింపైంది ఆనందం. సినిమా సక్సెస్ అయింది, దాంతోపాటు జనాలందరూ కూడా మమ్మల్ని మెచ్చుకున్నారు. ఈ నేషనల్ అవార్డు రావడంతో పాటు మాకు ఆనందాలకు హద్దులు లేవండి. ఏంటంటే మనం ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలనే బాధ్యత కూడా మన మీద పెరుగుతుంది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి సినిమాలు విత్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఏదొచ్చినా సరే డెఫినెట్గా వీల్ టేక్ ఇట్ అప్ అండి. బేబీ సినిమా 2 అవార్డులు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని దర్శకుడు సాయి రాజేష్ అన్నారు. జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా, తనకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా రోహిత్ కు పురస్కారం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాతకు నమ్మకం లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదన్నారు. అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే చాలా పెద్ద అవార్డు ఇది. స్క్రీన్ ప్లేకి అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి ఎంత చెప్పాలి అనేది దానికి ఈరోజు నేషనల్ అవార్డు కూడా బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందులో నాకు రోహిత్కి అవార్డు రావడం అనేది, ఎందుకంటే తను జస్ట్ ఒక ట్రాక్ పాడి పంపించాడు. నేను చివరి వరకు కూడా అంటే పెద్ద సింగర్కి వెళ్దాం, పెద్ద సింగర్ లేదు, ఈ వాయిస్లో ఒక మ్యాజిక్ ఉంది అని నేను బిలీవ్ చేశాను యాక్చువల్లీ. సో తనకు అవార్డు రావడం అనేది నాకెంత హ్యాపీ అనిపించిందో తనకు అవార్డు రావడం అంతే హ్యాపీ అనిపించిందండి. ఆ వరకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ప్రొడ్యూసర్కి మనల్ని నమ్మిన ప్రొడ్యూసర్ సంతోషంగా ఉండటం, రెండోది టికెట్ పెట్టి కొన్న ఆడియన్స్కి మంచి సినిమా ఇవ్వటం. సో స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఆ జాగ్రత్తలు పాటిస్తాము. ఇలాగా ఆదరిస్తున్నారు. కలర్ ఫోటోకి మొదటి నేషనల్ అవార్డు, ఇప్పుడు 2వ నేషనల్ అవార్డు, అవార్డ్స్ ఇస్తున్నారు. సర్వదా కృతజ్ఞుడు. స్నేహితుడు, దర్శకుడు సాయి రాజేష్ క్రెడిట్ చెందుద్ది. ఎందుకంటే కలర్ ఫోటోకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ నేషనల్ అవార్డు రావడం అనేది చాలా ఇది. బేబీ చాలా కాంప్లికేటెడ్ కథ, చూస్తే ఒక యూత్ సినిమాలో ఉంటుంది కానీ చాలా కాంప్లికేటెడ్ కథ. దాన్ని తను చెప్పినప్పుడు నేను నమ్మాను, నా నమ్మకం నిజమైంది. తనకి బెస్ట్ నేషనల్ అవార్డు రావడం, అలాగే ఇందులో బాగా యూత్ని ఆకట్టుకున్న ప్రేమిస్తున్న సాంగ్కి బెస్ట్ ప్లేబ్యాక్ మేల్ సింగర్ రావటం, తెలుగులో ఒక 7 అవార్డులు రావటం చాలా ఆనందంగా ఉందండి. జాతీయ ఉత్తమ గీతంగా బలగం సినిమా నుంచి ఊరు పల్లెటూరు పాట ఎంపికవడం పట్ల గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఆనందం వ్యక్తం చేశారు. పల్లె అందాన్ని, స్వచ్ఛతను అద్భుతంగా పోల్చినందుకు తన పాటను జ్యూరీ ఎంచుకుందని భావిస్తున్నట్లు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. మహామహుల తర్వాత రావడం అనేది మళ్ళీ మన తెలుగు వాళ్ళకి నాకు దక్కడం అనేది చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నా.
అందులో ఒక పల్లె పాటకి, అంటే పల్లె గొప్పతనాన్ని చెప్పే, స్వచ్ఛతని చెప్పే ఒక స్వచ్ఛమైన పాటకి వచ్చిందని అది రావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది నిజంగా. అంటే నన్ను కన్న ఊరికి, నా పల్లెకి, నా తల్లికి వచ్చినంత గుర్తింపు వచ్చినంతగా సంతోషంగా ఉంది. అంతే ఆ పల్లెలోని ఉన్న అనుబంధాలని, ఆ పల్లె గొప్పతనాన్ని, ఆ వచ్చే ఆ స్వచ్ఛతని దాన్ని అద్భుతంగా పోల్చినందుకు, ఆ వచ్చే పోలికలకు కావచ్చు, అందుకని జ్యూరీ ఎంచుకుందని చెప్పి నేను భావిస్తాను. ఇక ముందు కూడా మంచి పాటలే రాస్తూ నా మీద పెట్టిన బాధ్యతను అంతే అద్భుతంగా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. హనుమాన్ సినిమాకు 2 కేటగిరీల్లో అవార్డులు దక్కించుకోవడం ఆనందంగా ఉందని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్నారు. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వెంకట్ కుమార్, స్టంట్ మాస్టర్స్ నందు, పృథ్వీలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతిని జాతీయ ఉత్తమ బాలనటి పురస్కారం వరించింది.